నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లాలో ఇసుక కొరత లేదన్న కలెక్టర్ అరుణ్, రిజిస్ట్రేషన్ ద్వారా ఉచిత ఇసుక పొందాలని డిమాండ్. వినికొండ పాత శివాలయంలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని 1,00,000 కుంకుమార్చన పూజలు, లోక కళ్యాణార్థం కుంకుమార్చనలు నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ కొలిపర్ల సుబ్బారావు వెల్లడి. పూజ్య శ్రీ హిమాలయ గురూజీని కలిసిన శ్రీశైలం ఏపీ సాధు పరిషత్ కోశాధికారి భవానీ శంకర్ స్వామి. దేవి శరన్నవరాత్రుల పూజల విశేషాలపై కలిసిన భవానీ శంకర్ స్వామి. పల్నాడు జిల్లాలో ఇసుక కొరత లేదని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ అరుణ్ తెలిపారు. జిల్లాలో రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారికి రోజుకు 1000 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇసుక నివారణ కోసం అందుబాటులోకి తెచ్చిన వెబ్సైట్ ద్వారా ప్రజలు నేరుగా లేదా సంబంధిత సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉచిత ఇసుక పొందవచ్చునన్నారు. ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా స్టాక్ పాయింట్ల వద్దకు వెళ్లొద్దని సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. నమస్కారం. ఈరోజు మీ అందరినీ ఇక్కడికి పిలవడానికి కారణం, మన డిస్టిక్లో న్యూ శాండ్ పాలసీకి సంబంధించి మనం తీసుకున్నటువంటి చర్యలు, అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి శాండ్ పరిస్థితి ఏంటి, వాటి గురించి మీ ద్వారా పబ్లిక్కి తెలియజేయాలని మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. మన జిల్లాలో ఈ రోజుకి ఇంకా 11,000 మెట్రిక్ టన్ మాదిపాడు రీచ్లో అవైలబుల్గా ఉంది. 7th నుంచి 11th వరకు, అంటే 5 days పాటు రోజుకి 1000 మెట్రిక్ టన్స్ చొప్పున 5 daysకి అడ్వాన్స్ బుకింగ్కి మనం రిలీజ్ చేసాం. అంటే 16,500 ఉంటే ఆ 5,000 తీసేస్తే 11,500 స్టిల్ అవైలబుల్గా ఉంది మనకి. యావరేజ్గా మన జిల్లాలో ఆ రీచ్లో ఉన్నటువంటి ఆ శాండ్ డిపోలో ఉన్నటువంటి శాండ్ రోజుకి ఒక 50 to 60 వెహికల్స్కి ఆపరేట్ చేసే కెపాసిటీ ఉంది. సో దానికి ప్రకారంగా మనము బుకింగ్ ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేస్తూ ఉన్నాం. రెడ్యూస్డ్ జిఎస్టీ ద్వారా ఇప్పుడు 183 రూపీస్కి టన్ మనం, అది కూడా ఎక్స్కవేషన్ ఛార్జెస్కి మాత్రమే ఛార్జ్ చేస్తూ శాండ్ ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అంటే జిఎస్టీ, స్టాచ్యుటరీ లెవీస్ కానీ లోడింగ్ అయ్యే ఖర్చులు ఇవి మాత్రమే డైరెక్ట్గా వాళ్ళకి పే చేస్తున్నాము. దీంట్లో ప్రభుత్వానికి ఎటువంటి రెవెన్యూ షేర్ కానీ ఆదాయం కానీ లేదు. శాండ్ మొత్తం ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. అదనంగా ఇప్పుడు పబ్లిక్లో ఉన్న అపోహ ఏంటంటే శాండ్ ఎక్కువ అవుతుంది, లేకపోతే ఎక్కువ రేటు ఉంది అనేది అపోహ. అది ఎలా వస్తుందో మీకు చెప్తాను. మనకి ఎక్స్కవేషన్కి, లోడింగ్కి, స్టాచ్యుటరీ ట్యాక్సెస్కి ఉన్న ఛార్జెస్ మాత్రం 183 రూపీస్. మిగతాది కస్టమర్ ఇంటికి తీసుకెళ్ళడానికి అయ్యే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు. సో దాన్ని ఇది శాండ్ మొత్తం మీద ఖర్చులాగా పబ్లిక్ కొంత అపోహపడుతున్నారు. కానీ ఇది ట్రాన్స్పోర్టేషన్కి అయ్యే ఖర్చు మాత్రమే, అది కస్టమర్ చేసుకోవాల్సినటువంటి ఖర్చు. మనం ఇస్తున్నది అయితే అన్ని ఛార్జెస్ కలిపి 183 రూపీస్ పర్ మెట్రిక్ టన్కి తీసుకొని వస్తున్నాం. సో ఇక్కడ మనకి గతంలో ఏమైందంటే, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి వెహికల్స్ తీసుకుంటే ఒక్కొక్క జిల్లాలో ఒక రేట్లు ఉన్నాయి. సో దాన్ని మన దగ్గర కొంచెం తక్కువ ఉండొచ్చు, విశాఖపట్నం లాంటి చోట్ల ఎక్కువ ఉండొచ్చు, మేబీ దూరాన్ని బట్టి. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేశారంటే, అన్ని జిల్లాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని యూనిఫామ్గా ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ ఫిక్స్ చేశారు. రాష్ట్రం అంతా ఒకటే యూనిఫామ్ రేట్, స్లాబ్స్ వైజ్ 0 to 10 కిలోమీటర్స్ అయితే ట్రాక్టర్కి ఎంత, 6 టైర్కి ఎంత, 10 అబోవ్ అయితే ఎంత అనేది వాళ్ళు ఫిక్స్ చేశారు. అంటే ఎలా, టన్ పర్ కిలోమీటర్కి ఎంత రేట్ అని ఫిక్స్ చేశారు. ఎంత దూరం అయితే ఎన్ని టన్నులు అయితే అంత. సో అట్లా రేట్ అనేది ఇప్పుడు స్టేట్ మొత్తం యూనిఫామ్గా ఉంది కాబట్టి ఎక్కడ దీని మీద ఇష్యూ లేదు. దీంట్లో మీ ద్వారా పబ్లిక్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రిజిస్టర్డ్ వెహికల్స్ ఏమైతే ఉన్నాయో, అంటే రిజిస్టర్డ్ వెహికల్స్ మనకి ఈ సిస్టమ్ ద్వారా అప్లై చేసుకుని రిజిస్టర్ అయిన వెహికల్స్కి మనము శాండ్ ఇస్తాము. అలాగే ఓన్ వెహికల్స్ కూడా ఉంటాయి, అవి కూడా ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఆ నెంబర్ని రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే శాండ్ దొరుకుతుంది. కొంతమంది తెలియక ముందుగా వెహికల్స్ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి మాకు దొరకట్లేదని అనుకుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు కొంత అవగాహన వస్తుంది. ఆన్లైన్లో ఒక మొబైల్ యాప్ ద్వారా ఒక URL లింక్ ఉంది. ఆ లింక్ అందరికీ మనం ఇచ్చాము. అది ఓపెన్గా ఎవరైనా కూడా చేసుకోవచ్చు, మీరు కూడా మీ మొబైల్ ద్వారా చేయవచ్చు. ఈ బుకింగ్స్ ఏమైతే కమింగ్ 5 daysకి మనము 5,000 టన్స్ అయితే ఓపెన్గా అడ్వాన్స్ బుకింగ్ లాగా పెట్టామో వాటిని బుక్ చేసుకోవచ్చు. మీకు దాంట్లో ఆ టైం డేట్ వస్తుంది, ఆ టైంకి వెళ్ళి మీరు శాండ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
సో ఇది మనకి మొబైల్ యాప్లో మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకోవచ్చు, సచివాలయం ద్వారా కూడా చేసుకోవచ్చు. దీనికి ఒక ఆధార్ నెంబరు అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ బుకింగ్స్ తీసుకున్న వాళ్ళు ప్రాపర్గా దాన్ని తీసుకుని వెళ్తున్నారా లేదా ఏ సచివాలయం పరిధిలో బుకింగ్స్ అవుతున్నాయి, వాళ్ళు నిజంగా ఆ పర్పస్కే వాడుతున్నారనే దానికి మనకు ఒక కొత్త సిస్టమ్ని గవర్నమెంట్ డెవలప్ చేసింది. అంటే ఒక సచివాలయం పరిధిలో మీరు శాండ్ కానీ తీసుకున్నట్లయితే ఆ డేటా వెంటనే సచివాలయంకి వెళ్ళిపోద్ది. ఆ సచివాలయం పరిధిలో మీకు ఉన్నట్టువైతే మీ హౌస్ హోల్డ్ ఉంటే మీకు ఆ సచివాలయం పరిధిలో అడ్రస్ తోటి మీరు తీసుకుంటే ఆ సచివాలయంకి ఆ డేటా వెళ్తుంది. సచివాలయం సిబ్బంది దీనికోసం డెసిగ్నేట్ అయిన సిబ్బంది ఎవరైతున్నారో వాళ్ళు ఆ డేటా తీసుకొని ఆ నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత కానీ నిజంగా వాళ్ళు ఆ సచివాలయం పరిధిలో ఉన్నారా, ఆ శాండ్ వాళ్ళు చెప్పిన పర్పస్కి తీసుకుని వెళ్ళారా, లేకపోతే ఇంకేదైనా మిస్యూజ్ చేస్తున్నారు అనేది క్రాస్ చెక్ చేస్తారు. చేసినాక దాన్ని బట్టి తదుపరి చర్యలు అవసరమైతే తీసుకుంటాం. అట్లాగే కంప్లైంట్ అడ్రస్ల మెకానిజం టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. దానికి కూడా ఎవరైనా కంప్లైంట్ చేసినట్లయితే ఇమీడియట్గా 24 అవర్స్లో వాటి మీద చర్యలు తీసుకుంటున్నాము. అలాగే ఫీడ్బ్యాక్ కూడా పబ్లిక్ నుంచి ఎవరైతే ఒక సచివాలయం పరిధిలో బుక్ చేసుకున్నటువంటి ఉన్నారో వాళ్ళందరి నెంబర్స్ అన్నీ కూడా సెంట్రల్గా ఉన్నటువంటి కాల్ సెంటర్కి వెళ్తాయి. అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి. నిజంగా మీరు శాండ్ తీసుకున్నారా, మీకేమైనా ఇబ్బంది వచ్చిందా, మీకేమైనా శాండ్ ఈ సిస్టంలో ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా అంటే ఫీడ్బ్యాక్ అడుగుతూ ఉంటారు. పబ్లిక్ ఎలా రెస్పాన్స్ ఉందనేది కూడా గవర్నమెంట్ తీసుకుంటా ఉంది. అట్లాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టాస్క్ ఫోర్స్ ఒక టీం ఉంది మనకి. ఎక్కడైనా కూడా ఇల్లీగల్గా కానీ అనాథరైజ్డ్గా కానీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే పోలీసు, రెవెన్యూ, మైన్స్ ఇట్లా లోకల్గా ఉన్నటువంటి తహసీల్దార్, ఇంకా అవసరమైతే 2-3 డిపార్ట్మెంట్స్ నుంచి పెట్టుకొని లోకల్గా ఉన్నటువంటి ఎవరైనా మనకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు లేదా ఎన్జిఓస్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు సపోర్ట్గా తీసుకొని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టాస్క్ ఫోర్స్ ఉంది. ఇది రాబోయే రోజుల్లో బలోపేతం చేస్తున్నాము, యాక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అట్లాగే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. సో ఆ నెంబర్ కూడా పబ్లిష్ చేసాము. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నా, ఇష్యూస్ ఉన్నా కూడా నేరుగా పబ్లిక్ కాల్ చేసి, మన కలెక్టరేట్లోనే ఉంది అది, దాంట్లో ఒక 6 మంది సిబ్బంది 24 అవర్స్ పనిచేస్తూ ఉంటారు. వారికి ఫోన్ చేసి మీ సందేహాలు కూడా తీర్చుకోవడానికి అవకాశం ఉంది. సో దీంట్లో నేను మీ ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనకి కమింగ్ 10-15 డేస్కి సరిపడా శాండ్ ఉంది మన జిల్లాలో. ఇంకా రాబోయే రోజుల్లో మనము ఈ ప్రాసెస్ని కూడా ఇంకా శాండ్ ఎక్స్కవేషన్ ప్రాసెస్ని ఇంకా స్పీడప్ చేసి దాదాపుగా నెక్స్ట్ మార్చ్ వరకు అనుకుంటే 1 ఇయర్లో 10,000 మెట్రిక్ టన్స్ 10 lakhs మెట్రిక్ టన్స్ మనము అవైలబుల్గా తీసుకొచ్చి పరిస్థితుంది. సో ఎక్కడ కూడా శాండ్కి పబ్లిక్ కంగారు పడిపోయి లేకపోతే దొరకట్లేదు అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయి ఎక్కువ రేట్లు పెట్టి ఎక్కడైనా తెచ్చుకుందామని ఆలోచన చేయడం అలాంటి పనులు చేయకండి. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుని అందరికీ ఇస్తున్నాము. సో ఎస్పీ గారు, నేను నిన్న ఆల్రెడీ దీని మీద రివ్యూ చేశాము. దీని మీద ఎస్పీ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఎవరైనా అనాథరైజ్డ్గా కానీ ఇల్లీగల్గా కానీ ఇలాంటి పనులు చేయడం, హోర్డింగ్ చేయడం లాంటి పనులు చేస్తే వాళ్ళ మీద సివియర్ యాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి తక్కువ పనిష్మెంట్ ఉంటుంది, సెకండ్ టైం అంతకంటే ఎక్కువ చేసిన వాళ్ళకి మేజర్ పనిష్మెంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఫైన్ కూడా భారీగా వేసేదానికి గవర్నమెంట్ మనకి జీవో ఇచ్చింది. దాని ప్రకారము ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది. ఈ శాండ్ యాక్టివిటీస్ అన్నిటికీ జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. నేను అండ్ ఎస్పీ గారు దీనికి రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉంటాము. సో దీనికి సంబంధించి మరొకసారి నేను మీ అందరి ద్వారా పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. శాండ్ మనకి ఎటువంటి స్కేర్సిటీ లేదు. శాండ్ ఉచితం అంటే దాని అర్థం గవర్నమెంట్ మీకు ఎంతైతే అది తీయడానికి లేకపోతే ఎక్స్కవేట్ చేసి లోడింగ్ చేయడానికి అయిన ఖర్చు, అంటే అది గవర్నమెంట్ భరించేది కాదు. ఎవరైతే శాండ్ తీసుకుని వచ్చి ఇక్కడ వేశారో వారికి మనము ఆపరేటర్ కానీ జేసీబీ ఆపరేటర్ కానీ వాళ్ళకి మనము స్టాచ్యుటరీగా ఇవ్వాల్సినటువంటి ఫీజులు, అట్లాగే శాండ్ తీసుకున్నందుకు జీఎస్టీ కానీ ఇతర ట్యాక్సెస్ లెవీస్ ఏదైనా ఉంటే అలాంటివి, వాటికి అయ్యే ఖర్చును మాత్రమే ఈ శాండ్ రేటుకి టన్ను కింద అని ఫిక్స్ చేయడం జరుగుతుంది. అంతేగాని మిగతాది కస్టమర్ ఆయన యొక్క డిస్టెన్స్ని బట్టి, ఆయన యొక్క వెహికల్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మాత్రమే వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని మీ ద్వారా అందరికీ అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఎస్పీ గారు ఇక్కడ ఉన్నారు, వీరు కూడా లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే దీని మీద ఉన్నటువంటి ఇష్యూస్ని కానీ శాండ్కి సంబంధించిన టాస్క్ ఫోర్స్ మీద వారు కూడా వాళ్ళ సిబ్బందికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నారు. సో రాబోయే రోజుల్లో మన జిల్లాలో శాండ్ సఫిషియెంట్గా ఉంది, ఎటువంటి కొరత లేదు, ఇబ్బంది లేదు.
పల్నాడు జిల్లాలో ఉచిత ఇసుక విధానానికి సంబంధించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సమాయత్తమై ఉంది. ఏవైతే 6 రీచెస్ రాబోతున్న వాటిలో కానీ, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి మాదిపాడుకు సంబంధించి కానీ, ఆల్రెడీ ఎర్లియర్ జరుగుతున్న చోట్ల కానీ మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. అట్లాగే నాకు పర్సనల్గా కానీ లేదంటే ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్స్కి మేము రెస్పాండ్ అవ్వడం కూడా జరుగుతుంది. అయితే కొన్ని చోట్ల మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో ఈ విలేజెస్లో కొంతమందికి పడక ఒకరి మీద ఒకరు అన్నెసరీగా లేనిపోని కాల్స్ చేస్తున్నారు. అది ఒకటి. తర్వాత ఇల్లీగల్ హోర్డింగ్స్ ఉన్న దగ్గర కూడా కేసులు పెట్టడం జరిగింది. ఎవరూ కూడా ఏదైతే పర్మిషన్ తీసుకోవాల్సిన విధానం ఉందో దాన్ని అతిక్రమించి వాళ్ళు హోర్డింగ్స్ చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మెయిన్ కలెక్టర్ గారు కూడా చెప్పినట్టుగా ఏదైతే క్యూ సిస్టమ్ ఉందో ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకుని దానికి సంబంధించి వాళ్ళు టోకెన్ ఏదైతే తీసుకుంటారో దాని ఆధారంగానే వెహికల్స్ని అలౌ చేయడం జరుగుతుంది. అన్నెసరీగా మేము అక్కడికి వచ్చాము కాబట్టి మమ్మల్ని ఏదో విధంగా అలౌ చేయమంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ అలౌ చేయడం జరగదు. ముందుగా వచ్చి కూడా ఎవరు అక్కడ వెహికల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ పెర్ డేకి మనం 50 to 60 వెహికల్స్ని పంపించే అవకాశం ఉంది కాబట్టి అంత మించి వచ్చినటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రీచ్ దగ్గర ప్రాపర్గా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని దానికి అనుగుణంగానే మీ నెంబర్ సిస్టమ్ అనుగుణంగా వస్తే అది సరిపోతుందని చెప్పడం జరుగుతుంది. ఇవి అతిక్రమించి ఎక్కడ చేసినా కూడా చట్టపరంగా అయితే మాత్రం స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దోమల వల్ల సంక్రమించే వ్యాధులను అరికట్టాలంటే ఆ దోమలు పెరగకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వినుకొండలో వార్డులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పట్టణ ప్రజలను కోరారు. వర్షాకాలంలో నీటిలో వృద్ధి చెందే దోమల వల్ల అనేక వ్యాధులు సంక్రమిస్తాయనే ఆలోచనతో పట్టణంలోని మురుగునీటితో ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను ఆయన గుర్తించారు. యాంటీ లార్వా ఆపరేషన్ ఫ్రీక్వెన్సీని పెంచి దోమల నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులను ఆదేశించారు. ఇళ్ల వద్ద బహిరంగ ప్రదేశాలలో నిలిచిపోయిన నీటిని తొలగించాలని, దోమల వికర్షకాలను ఉపయోగించి ఏఎల్ఓ కార్యకలాపాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కమిషనర్ పిలుపునిచ్చారు. నీరు నిల్వ ఉండే ఎటువంటి వస్తువులు గాని ప్రదేశాలను గాని ఎప్పటికప్పుడు మురుగునీరు చేరకుండా శుభ్రం చేసుకోవాలన్నారు. వినుకొండ పాత శివాలయ ఆవరణలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఆలయ చైర్మన్ కొల్లిపర్ల బాలసుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యురాలు తెలగంశెట్టి పావనిదేవి ఆధ్వర్యంలో 108 మంది మహిళా భక్తుల లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించారు. నవరాత్రిలో భాగంగా లక్ష కుంకుమార్చన పూజలు గత 3 ఏళ్లుగా చేయిస్తున్నామని, అందులో భాగంగానే ఈసారి కూడా ఈ పూజలు నిర్వహించినట్లు కొల్లిపర్ల బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సలహాల సూచనలతో లోక కళ్యాణార్థం ప్రజల ఆయురారోగ్యాలతో పాటుగా అనుకున్నవి జరిగేలా వినుకొండ పట్టణ పురోహితులు డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ, బాలత్రిపుర సుందరి శివాలయ ప్రధాన అర్చకులు కృష్ణప్రసాద్, రామాయణం రామ్మోహనాచార్యుల ద్వారా ప్రత్యేక పూజలు చేయించామన్నారు. ఓ నమస్వాయ. దసరా ఉత్సవాలు, నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా రోజు తెల్లవారుజామున అభిషేకాలు, కుంకుమ పూజ, సాయంత్రం కుంకుమ పూజ, ఈ 10 రోజుల్లో ఒక రోజు ఇక్కడ కుంకుమ శాసన కుంకుమ పూజ ఏర్పాటు చేశాము. ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాం. మేము 3 సంవత్సరాల నుంచి కార్యక్రమం మొదలుపెట్టి 3 సంవత్సరాల నుంచి కార్యక్రమం విజయవంతం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయుల సూచన మేరకు అన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నాము. అక్కడ డెవలప్మెంటు, 2 గదులు కట్టడం ఇవన్నీ చేసాం. ఇంకా డెవలప్ చేయాలని మా కోరిక. మీ అంత భక్తులందరూ సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం. అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. వినుకొండ పాత మార్కెట్ వద్ద గల శ్రీ గంగా బాలా త్రిపుర సుందరి సమేత ప్రసన్న రామలింగేశ్వర స్వామివారి యొక్క దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మన ఈ దేవాలయంలో ప్రతిరోజు శ్రీ ప్రసన్న రామలింగేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వకంగా రుద్రవారాభిషేక కార్యక్రమము, అలాగే బాలా త్రిపుర సుందరీ దేవికి అమ్మవారికి ఉదయం పూట సహస్రనామార్చన, సాయంత్రం పూట అష్టోత్తర శతనామార్చన, అలాగే వివిధమైనటువంటి అలంకారాలతో కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా శరన్నవరాత్రుల్లో భాగంగా సోమవారం స్వామివారికి ప్రీతికరం
బాలా త్రిపుర సుందరి స్వరూపమైనటువంటి ఈరోజు సువాసినిలచే కూడా సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమం కూడా కమిటీ వారు ఏర్పాటు చేశారు. చక్కగా సువాసినులందరూ కూడా ఉదయాన్నే ప్రాతకాలం వేకువజామునే 6 గంటలకల్లా దేవాలయ ప్రాంగణానికి విచ్చేసి భక్తి శ్రద్ధలతో కూడా ఆ యొక్క స్వామివారిని దర్శించుకొని ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఓం నమ శివాయ. జయ ప్రసన్న రామలింగేశ్వర స్వామి వారికి జయ, బాలా త్రిపుర సుందరి అమ్మవారికి జయ. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దేవి శరన్నవరాత్రులు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అలాగే 9 రోజులు కూడా ఉదయం సాయంకాలము కుంకుమ పూజలు జరుగుతున్నాయి. ఒకరోజు మాత్రం సామూహికంగా ఈరోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారికి కుంకుమార్చన జరిగింది, లక్ష కుంకుమార్చన జరిగింది. ఆ భాగంగా అందరూ కూడా సువాసినీలు పాల్గొని జయప్రదంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం తత్సత్. వినుకొండ బోస్బొమ్మ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి పూజల వేడుకలు కొనసాగుతున్నాయి. దేవి శరన్నవరాత్రి పూజల వేడుకలలో భాగంగా 5వ రోజు లక్ష కుంకుమార్చన, దంపతుల మహన్యాస ఏకాదశి రుద్రాభిషేకం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు పొట్టి వెంకటనారాయణ పేర్కొన్నారు. అందరూ కూడా చూసుకోవాలి. చూసుకొని అమ్మవారికి ఆ అగరబత్తులు కూర్చొని వనస్పతి దీపారాధన నమస్కారం చేసుకోండి. ధూపదీపానంతరం సమర్పయామి. నైవేద్యం కొబ్బరికాయలు ఉన్న వాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నారుగా, మీ దగ్గర ప్రసాదాలు ఉన్నాయా? తాకండి. భూజీ బలే జగత్పల్లి దళేజం ముక్త భక్త మహాశయులకు నమస్కారం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జరిగేటువంటి దేవి శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈరోజు 5వ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఉదయం 7 గంటలకి రుద్రాభిషేకాలు, 10 గంటలకు ఇప్పుడు కుంకుమార్చన జరుగుతూ ఉంది. మళ్ళా సాయంత్రం 4 గంటలకు మహాచండీ హోమాలు జరుగుతాయి 4 జంటల చేత. రాత్రి 8 గంటల కుంకుమార్చన, అనంతరం సువాసిని పూజ, కుమారి పూజ కూడా జరుగుతూ ఉంది. ఈరోజు అలంకారం గాయత్రీదేవి అలంకారం. సాయంత్రం పూట రాత్రి 8 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. రేపటి రోజున ఉదయం 7 గంటలకు రుద్రాభిషేకాలు, 9 గంటలకు లక్ష కుంకుమార్చన, 10 గంటలకు దంపతులతో కుంకుమార్చన, సాయంత్రం 4 గంటలకు మహాచండీ హోమాలు, తర్వాత రాత్రి 8 గంటలకు మహదాశీర్వచనము, కన్యకా పరమేశ్వరి అలంకారం రేపటి రోజున. కాబట్టి భక్తులందరూ విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు ఆర్యవైశ్య సంఘం వినుకొండ. వినుకొండ విటంరాజుపల్లి సాయి బృందావనంలో దేవి శరన్నవరాత్రుల పూజల వేడుకలు కొనసాగుతున్నాయి. పూజలలో భాగంగా ప్రతిరోజు 12 గంటల పాటు రాజశ్యామల యాగం, మహిళా భక్తులతో అమ్మవారికి విశేష హారతి జరుగుతోందని శాంతి ఆశ్రమ ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. నేడు 5వ రోజు పూజ్యశ్రీ హిమాలయ గురూజీ సంబల నగరం ఆకృతి పూజ జరుగుతుందని, నిన్న ఆదివారం రాత్రి సప్తఋషి మండల పూజ అత్యంత ఘనంగా కన్నుల పండుగగా జరిగినట్లు పేర్కొన్నారు. జరుగుతున్న పూజల విశేషాలను ఏపీ సాధు పరిషత్ కోశాధికారి శ్రీశైలం భవానీ శంకర్ స్వామి పూజ్యశ్రీ హిమాలయ గురూజీని కలిసి తెలుసుకున్నారు. పూజ్యశ్రీ హిమాలయ గురుదేవుల ఆశీస్సులతో శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో విటంరాజుపల్లి వినుకొండ సాయి బృందావనంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి.
ఈ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు రాజశ్యామల యాగం జరుగుతుంది. నిన్న 4వ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ సందర్భంగా పొద్దున అన్నపూర్ణమ్మకి బోనాలు సమర్పించడం జరిగింది. నిన్న సాయంత్రం సప్తఋషి మండల పూజ జరిగింది. ఈ రోజు సాయంత్రం శంబాలా నగర ఆకృతి మరియు పూజ జరుగుతుంది. ఈరోజు 5వ రోజు లలితాదేవి అలంకరణ సందర్భంగా సాయంత్రం శంబాలా నగర ఆకృతి మరియు పూజ జరుగుతుంది. ఇది ఎంతో విశిష్టమైన పూజ. ఇది ఎక్కడా చూసి ఉండరు. శంబాలా నగరం అని మీరు వినుంటారు, కానీ ఈ పూజ చాలా విశిష్టమైనది. రేపు మహాలక్ష్మీదేవి అలంకరణ సందర్భంగా సాయంత్రము మహిళలందరి చేత లలితా సహస్రనామ పారాయణం ఉంటుంది. అలాగే ప్రతిరోజు సాయంత్రము అందరి చేత హారతి కార్యక్రమం జరుగుతుంది అమ్మవారికి. ఈ రోజు కూడా సాయంత్రం అమ్మవారికి ముత్తైదువులందరి చేత హారతులు ఇవ్వడం జరుగుతుంది. ముత్తైదువులు అందరూ కూడా భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరి ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు మరియు గురుదేవుల ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నాం. ఈ దసరా నవరాత్రి 9 రోజులు రాజశ్యామల యాగం జరుగుతుంది. ఈ యాగము ఆంధ్రప్రదేశ్లో 9 జిల్లాల్లో భూగర్భ జలాలు పెంపవడం కోసం గురువు గారు దీక్షని స్వీకరించి ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ఎంతో విశిష్టమైన యాగం. ఈరోజు ఈ యాగము 12 గంటల పాటు జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. వినుకొండ మండల డిప్యూటీ తహసీల్దార్ గా మురళి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మురళి గతంలో వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వహించారు. సాధారణ బదిలీలో భాగంగా మాచర్లలో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న మురళిని వినుకొండ తహసీల్దార్ కార్యాలయంకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో మురళి సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. నూతన మద్యం దుకాణాలకు పెట్టుకున్న దరఖాస్తులను అర్జీదారుల నుండి స్వీకరిస్తున్నట్లు ఈపూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు అన్నారు. ఈపూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని రొంపిచెర్ల, బొల్లాపల్లి, ఈపూరు మండలాల పరిధిలో మొత్తం 9 దుకాణాలకు ఆన్లైన్ అప్లికేషన్స్ దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. 04042425520 హెల్ప్ లైన్ నెంబర్ను సంప్రదించాలన్నారు. దరఖాస్తు చేసుకునేవారు ముందుగా 2 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చునని, ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా అప్లై చేసుకోవచ్చునని అన్నారు. ఈ నెల 9వ తారీఖున దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అని అన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈపూరులోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆకాంక్ష మేరకు వినుకొండ పట్టణంలోని రహదారులను అందంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని స్థానిక వాసవి వనితా క్లబ్ సభ్యులు తయారు చేసిన విత్తన బంతులను రహదారుల డివైడర్ల మధ్య భాగంలో నాటిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. డివైడర్ల మధ్య భాగంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో విత్తనాలను నాటి పచ్చటి మొక్కలుగా పెంచితే గాలిలో కాలుష్యం తగ్గి మంచి వాతావరణం ఏర్పడుతుందన్నారు. విత్తన బంతుల ద్వారా పట్టణంలో పచ్చదనాన్ని తీసుకురావటం సాధ్యమవుతుందని విత్తన బంతులను అందించిన వాసవి వనితా క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మొదటి విడతగా 1000 సీడ్ బాల్స్ ను డివైడర్లలో నాటడం జరుగుతుందన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.